నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు కలిగిన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న, సూక్తి సుధాకర, ప్రముఖ రచయిత, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రాఘవేంద్ర ప్రణీత్ రాస్తున్నారు. దేవుళ్లకు ఇష్టమైన రోజులు, మాసాలు, పూలు, నైవేద్యాలు ఎందుకున్నాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దేవుళ్ళకి కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి మాసాలు, తిథులు ఉండటంలో మనం వేరే అనుకోవాల్సిన అవసరం లేదు. పుట్టినరోజు ఎవరికైనా ఇష్టమైనటువంటిది కాబట్టి అటువంటి పుణ్యదినం, వాళ్ళ యొక్క జయంతి నాడు వాళ్ళకి సేవలు చేసేటైతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడటంలో దాంట్లో తప్పు లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా దైవికమైనటువంటి విషయాలకి మూలము ఖగోళ పరిజ్ఞానంతో ఆలోచించాలి. ఋగ్వేదంలో ఒక మంత్రం చెప్పబడ్డది, ప్రాతర్యావాణ ప్రథమాయ జధ్వం అని చెప్పి. అది ప్రధానంగా ఈ దేవతలకు సంబంధించినటువంటి తిథులు ఏర్పడటానికి కారణమైనటువంటి మంత్రం ఆ ఋగ్వేద మంత్రం. అది ఏం చెబుతుందంటే ఏ రోజు ఏ దేవతకి సంబంధించినటువంటి నక్షత్ర ఉదయం జరుగుతుందో ఆ రోజు ఆ దేవతకి సంబంధించినటువంటి పర్వదినము, ఆ దేవతని పూజించాలి అని చెబుతుంది. అంటే ఉదాహరణకి ఆకాశంలో గణపతి నక్షత్రాలు ఉన్నాయి, సమస్త దేవతల నక్షత్రాలు ఉన్నాయి. ఆ గణపతి నక్షత్ర ఉదయము భాద్రపద శుద్ధ చవితి నాడు జరుగుతుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి నక్షత్ర ఉదయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరిని పూజించాలి? గణపతిని పూజించాలి. అట్లా ఏ దేవతకి సంబంధించినటువంటి నక్షత్ర ఉదయం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆ దేవతకి పర్వదినము అని చెప్పి శాస్త్రం, వేదం చెబుతుంది కాబట్టి అట్లా ఆ దేవతల్ని ఉపాసించటం. అలాగే ఆయా దేవతలకి కళ్యాణ దినాలు ఉన్నాయి. కళ్యాణ దినము నాడు కళ్యాణం చేయటం అనేటటువంటిది తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి శ్రీనివాస కళ్యాణం నిత్యం జరుగుతూ ఉండొచ్చు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అలా జరిగేటటువంటివి కాక విశేషంగా జరిగేటప్పుడు వాళ్ళ కళ్యాణ తిథి ఏది ఉన్నదో ఆ రోజున కళ్యాణం చేస్తారు. కాబట్టి ఆ రోజున కళ్యాణం చేయటం అనేటటువంటిది విధి. ఎందుకంటే వాళ్ళ కళ్యాణం జరిగింది కాబట్టి. ఆంజనేయ స్వామి కళ్యాణము జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు జరిగింది కాబట్టి ఆయన కళ్యాణము జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు చెయ్యాలి, అది విధి. శ్రీరామచంద్రునికి కళ్యాణము ఆయనకి పాల్గొన పౌర్ణమి నాడు జరిగింది. పాల్గొన పౌర్ణమి నాడు కళ్యాణం చేయాలి. మామూలుగా శ్రీరామ నవమికి చేస్తాం, అది కూడా చేయొచ్చు. శాస్త్రం ఏం చెబుతుందంటే ఎవరి జన్మ తిథి ఏదవుతుందో ఆ రోజున తస్య కళ్యాణమాచరేత్ అని చెప్పి, ఏ దేవతకి జన్మతిథి నాడు ఆ దేవతకి కళ్యాణం కూడా చేయొచ్చు అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ ప్రమాణంతో శ్రీరామ నవమి నాడే కళ్యాణం చేయటం జరుగుతుంది. ఇలా కళ్యాణానికి నిర్ణీతమైన తిథులు ఉన్నాయి, పుట్టినరోజుకి నిర్ణీతమైన తిథులు ఉన్నాయి. అట్లాగే బ్రహ్మోత్సవాలు, ఆయా దేవతలని బ్రహ్మదేవుడు వాళ్ళకి ఉత్సవం జరిపినటువంటి పురాణ ప్రమాణాలని బట్టి ఆ దేవాలయంలో ఆ దేవతలకి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం. అలాగే వార్షికోత్సవాలు, ఆ రోజున ప్రతిష్ఠ జరిగింది, మళ్ళీ సంవత్సరం అయ్యాక వార్షికోత్సవంగా జరపటం, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. నిమిత్త కారణంతోనే వాళ్ళకి అర్చన చేయటం జరుగుతుంది. అలా అర్చన చేయటం అనేటటువంటిది విశేషమైన వాటిని నైమిత్తిక కార్యక్రమాలు అంటారు. దైవ కార్యక్రమాలలో నిత్య కార్యక్రమాలు ఉంటాయి, నైమిత్తిక కార్యక్రమాలు ఉంటాయి. నిత్య కార్యక్రమాలు అంటే రోజు చేసేటటువంటివి. నైమిత్తిక కార్యక్రమాలంటే ప్రత్యేకమైనటువంటి ఈ పర్వదినాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వారము కూడా ఇష్టమైనటువంటి వారాలు ఉన్నాయి. సాయిబాబా గురువారం అందరికీ తెలిసినటువంటి విషయమే. వెంకటేశ్వర స్వామికి శనివారం, ఆంజనేయ స్వామికి శనివారం కానీ మంగళవారం కానీ, అమ్మవారికి శుక్రవారం, శివుడికి సోమవారం, సూర్యభగవానుడికి ఆదివారం. ఇట్లా ప్రతివారం కూడా ఒక్కొక్క దేవతకి ఇష్టమైనటువంటి వారం ఉన్నది.
ఆ రోజున వాళ్ళకి పూజ చేసేటట్లయితే వాళ్ళ అనుగ్రహం పొందటానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ శక్తిని, వాళ్ళ అనుగ్రహాన్ని మనకు ప్రసాదించేటటువంటి సమయాలకు కూడా వాటి ఖగోళ రీత్యాను, పౌరాణిక ప్రమాణాలతోనూ, వేద ప్రమాణాలతోనూ మనకు మహర్షులు తెలియజేశారు. కాబట్టి ఆ ఋషివాక్యాన్ని పురస్కరించుకుని మనం ఆయా దేవతల పర్వదినాల్లో వాటిని సేవించుకునేటట్లయితే, అట్లాగే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫలాలు, పుష్పాలు, ఆంజనేయ స్వామికి ఫలముల్లో అరటిపండు ఇష్టం, అట్లాగే ఆయనకి భోగాలలో అప్పాలు చాలా ఇష్టం. ఆయనకి నివేదన చేసేటప్పుడు అప్పాలు నివేదన చేస్తే ఇష్టపడతాడు. అలాగే అమ్మవారికి అయితే అన్నంతో చేసేటటువంటి పదార్థాలు ఇష్టం. ఇలా ఎవరికి ఇష్టమైనటువంటి, ఆ దేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు. ఒక విషయం ఏమిటంటే, ఆ దేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు అంటే ఆ రోజున ఆ పదార్థం తినటం వల్ల మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది. సంక్రాంతి పండుగ ఉన్నది. సంక్రాంతి పండుగ నాడు నువ్వుల ఉండలు తినాలి. ఆ సంక్రాంతి, మకర సంక్రాంతి, మకరానికి అధిపతి శని కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అవాళ్ళు నువ్వు ఉండలు తినటం అవసరం. ఇలా ప్రతిదాని వెనకాల కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక దేవతకు ఒకరోజు ఉత్సవం చేసేటప్పుడు ఆ రోజున ఏ ఫలాలు తినటం మేలు. ఇప్పుడు శ్రీరామనవమి చేస్తున్నాం, తప్పకుండా పానకం వడపప్పు చేస్తారు. అలా పానకము వడపప్పు వేసవి ఆరంభంలో తీసుకునేటట్లయితే తర్వాత వచ్చేటటువంటి వేసవిని తట్టుకోవటానికి ఇది చాలా ఉపకరిస్తుంది. ఇలా వైద్యశాస్త్ర రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా, పురాణ రీత్యా, వేదరీత్యా ఇన్ని రకాలుగా మన మహర్షులు ఆలోచన చేసి మనకి వాళ్ళకి సంబంధించినటువంటి తిథులు కానీ, ఇష్టమైన ఫలాలు కానీ, నివేదనలు కానీ ఇవన్నీ తెలియజేశారు. వాటిని అలా ఆచరించడం ద్వారా మనము దైవిక ప్రయోజనాలు పొందటమే కాదు, ఆరోగ్యాది మానవీయ ప్రయోజనాలు కూడా పొందుతాం. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదండి, ఇష్టమైనవి అయిష్టమైనవి అంటూ నాకేవి ఉండవు, భక్తితో ఏది సమర్పిస్తే అది స్వీకరిస్తాను అని చెప్పి అన్నారు కదా. భగవంతుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఏదైనా సరే నాకు భక్తితో సమర్పిస్తే అని అన్నాడు. అంతా ఆయన సృష్టి, అంతలోనూ ఆయన ఉన్నాడు. కాబట్టి అలా అని చెప్పి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం ప్రతిదానికి వినియోగిస్తామా? వినియోగించకూడదు కూడా. మనకి 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు మనవే. కానీ 2 చేతులనే మనం సమానంగా చూడం. కుడి చేత్తో పూజ చేసినట్టు ఎడం చేత్తో చెయ్యం. ఎందుకంటే మన చేతుల్లోనే, మన అవయవాల్లోనే మనం తేడా చూస్తున్నాం. కాబట్టి సృష్టి అంతా భగవంతుడిది కాబట్టి ఆయనకి ఇష్టమైనదే అని చెప్పి అలా ఆయన చెప్పినటువంటి ఏ సందర్భంలో ఎందుకు చెప్పాడో అర్థం చేసుకుని మనం చేయాలి. కానీ ఆయనకు అన్నీ ఇష్టమైన సృష్టిలో చాలా పనికిమాలిన పదార్థాలు ఉన్నాయి, అవన్నీ సమర్పిస్తామా? మాంసం కూడా సృష్టిలో భాగమేగా. సృష్టిలో మొత్తం అంతా భగవంతుడే. సృష్టిలో ప్రతి అణువున భగవంతుడు ఉన్నాడు కాబట్టి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడని భగవంతుడికి అది నివేదన చేస్తామా? కాబట్టి వాటిలో కూడా మంచి చెడు వివేచనతో చేసినప్పుడే మనం సక్రమమైనటువంటి, లేకపోతే ఈ శాస్త్రాలన్నీ కూడా అనవసరం కదా. ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అందువల్ల శాస్త్ర నియమాలు మహర్షులు చెప్పారు, వాటిని అనుసరించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అది మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాంతి రాస్తున్నారు, రామాయణాన్ని ఏ విధంగా పారాయణం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రామాయణము అంటే ముఖ్యంగా వాల్మీకి రాసినటువంటిదే రామాయణం. అంతేగాని అనువాదాలు ఇవన్నీ కూడా పారాయణకి వినియోగించుకునేటటువంటివి కాదు. ఆ రామాయణ పారాయణకి శాస్త్రము కొన్ని విధానాలు చెప్పింది. ఆ విధాన ప్రకారము అది ఒక మంత్రముగా దాన్ని ఉపాసన చేయాలి. రామాయణ పారాయణం కూడా ఉపాసన కింద స్వీకరించేటట్లయితే దానికి పూర్వాంగమైనటువంటి పూజలు, ఉత్తరాంగమైనటువంటి పూజలు, అంగన్యాస కరన్యాసాదులు ఇవన్నీ చేసేటటువంటి పద్ధతి శ్రేష్టమైనటువంటి మంత్రవేత్తలైనటువంటి వాళ్ళు చేసే పద్ధతి. అలా కాక మామూలుగా పారాయణ చేసుకునేటట్లయితే రోజు ఒక సర్గ పారాయణ చేసుకుంటూ వెళ్ళేట్లయితే అది కూడా చాలా మేలైనటువంటి పద్ధతే. రామానుగ్రహాన్ని పొందటానికి అది కూడా మనకి ఎందువల్లంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని చెప్పబడింది. ప్రతి ఒక్క అక్షరము పాపాలని పటాపంచలు చేయగలిది అయినప్పుడు రామాయణం మొత్తం
ఒక్కొక్క సర్గ మనం రోజుకి ఒక సర్గ పారాయణ చేసుకుంటూ చక్కగా ఆ పారాయణకి చేసుకునేటటువంటి సందర్భంలో కూడా గ్రంథానికి కోసె పూజ చేయాలి. తప్పకుండా ఏ గ్రంథం పారాయణ చేస్తున్నా ఆ గ్రంథానికి ముందు పూజ చేయాలి. దాన్ని కోసె పూజ అంటారు. రామాయణాన్ని చక్కగా రామస్వరూపంగానే మనం భావన చేసి ఆ రామాయణానికి ఉపచారాలతో షోడశోపచారాలతో చక్కగా పూజ చేయొచ్చు. నివేదన చేసి అప్పుడు ధ్యాన శ్లోకాలు ఆ రామాయణ గ్రంథంలోనే ఉంటాయి. ఆ ఆరంభ ధ్యానాలు ఉంటాయి, అట్లాగే చివరిలో ధ్యానాలు ఉంటాయి. అలాగే ఏ సర్గ చేసినా ఒకే సర్గ ప్రత్యేకించి ఏదైనా అవసరం కోసం చేసేటప్పుడు పట్టాభిషేక సర్గతో ముగించటం అది ఒకటి సంప్రదాయం. ఎందువలంటే మనకి సర్గల్లో కాండలలో అరణ్యకాండ ఉన్నది, అట్లాగే కిష్కింధాకాండ ఉన్నది. ఇవన్నీ కూడా సీతామ్మవారు దూరం అవటము, ఆయన వనవాసాలకు వెళ్ళటం, ఇలాంటి క్లేశాలకు సంబంధించినటువంటివి కొన్ని విచారకరమైనటువంటి గ్రంథ భాగాలు. కాబట్టి విజయానికి సంబంధించినటువంటి ఆ పట్టాభిషేక సర్గతో పూర్తి చేయటం అనేటటువంటిది ఒక ఉత్తమ సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అలా సుందరకాండ పారాయణ చేసినప్పుడు కూడా చివరిలో పట్టాభిషేక పారాయణ చేయటం అనేది ఉన్నది. అలా ఈ రామాయణ పారాయణ చేసేటప్పుడు 7 కాండల పారాయణ చేయాలి. కొందరు 6 కాండలే అనుకుంటారు. రామాయణం మొత్తం 7 కాండలు. ఎందువలంటే గాయత్రి 24 అక్షరాల సంపుటీకరణ రామాయణంలో ఉన్నది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1000 శ్లోకాలు చొప్పున వాల్మీకి మహర్షి రచించాడు. ప్రతి 1000 శ్లోకాలకి ముందు గాయత్రి మంత్రాక్షరం ఉంటుంది. తత్సవితుర్వరేణ్యం మొట్టమొదటి అక్షరం త గాయత్రి మంత్రంలో, తపస్వాధ్యాయ నిరతం అని రామాయణంలో మొట్టమొదటి అక్షరం త. ఇట్లా గాయత్రి మంత్రము తాదితాంతంగా ఉంటుంది, రామాయణము తాదితాంతంగా ఉంటుంది. 24 అక్షరాలు పూర్తి కావాలి అంటే ఉత్తరకాండ కూడా అయితేనే 24 అక్షరాలు అవుతాయి, లేకపోతే చోదయాత్ అనే అక్షరాలు పోతాయి. అందువల్ల 7 కాండలు, రామునికి సంబంధించినటువంటి సంఖ్య 7 కాబట్టి 7 కాండలు చక్కగా పారాయణ చేసి కోసి పూజ చేయటం, పారాయణ ముందు ప్రార్థనలు, గణేష ప్రార్థన, రామ ప్రార్థన, హనుమత్ ప్రార్థన వంటి ప్రార్థనలు చేయటం ఆరంభించుకుని తర్వాత చివరిలో కూడా పూజ చేయటం, పట్టాభిషేకంతో ముగించి పూజ చేయటం అనేటటువంటిది సంప్రదాయం. అలా చేస్తే ఆ రామానుగ్రహాన్ని పొందుతాం. ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు, నోములు ఉద్యాపనలు పూర్తి కాకుండా మరణించిన వారి ఉద్యాపనలు ఏ విధంగా పూర్తి చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. నోములు వ్రతాలు వీటికి సంబంధించినటువంటి ఉద్యాపన ఇన్నేళ్లకి ఇంతకాలానికి అని చెప్పి చెప్పబడుతుంది. సహజంగా అది పూర్తి చేసుకునేటట్లుగానే ప్రణాళిక వేసుకుని చేసుకుంటారు. అందుకోసమనే ఏం చెబుతారంటే ఈ వ్రతాలు నోములు వీటిల్లో మొదటి సంవత్సరమైనా చేసుకోవచ్చు, పూర్తయ్యాకైనా చేసుకోవచ్చు, మధ్యలోనైనా ఉద్యాపన చేసుకోవచ్చు అని చెప్పి చెబుతుంది శాస్త్రం. అందువల్ల వీలైనంత వరకు మనం ఉద్యాపన ముందుగా పూర్తి చేసుకుందాము అనే పద్ధతిలో ఉద్యాపన చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటేమిటంటే ఈ దైవిక కార్యక్రమాలు కూడా మన జీవితం అనేటటువంటిది కేవలము ఒక జన్మతో అయిపోయేది కాదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. చినిగిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా ఈ శిథిలమైన ఈ దేహాన్ని వదిలేసి కొత్త దేహం స్వీకరిస్తాడు జీవుడు. ఈ వ్రతాలు నోములు ఆ జీవుడికి సంబంధించినవే కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో కూడా దీన్ని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మనము ఎక్కడ వదిలేసామో ఆధ్యాత్మికతలో కూడా అక్కడి నుంచే అనంతర జన్మలో ఆరంభం జరుగుతుంది. సద్గురుడైనటువంటి వాడు ఇప్పుడు ఒకే కుటుంబంలో 4 పిల్లలు పుడితే ఒకళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, ఒకళ్ళకి ఆంజనేయ స్వామి అంటే భక్తి, ఒకళ్ళకి గురువు తటస్థించి శివమంత్రం ఇస్తే శివ మార్గంలో పెడతాడు. వీళ్ళకి ఎందుకు ఈ తేడా వచ్చింది అంటే గత జన్మలో ఆ దేవతతో వీళ్ళకి అనుబంధం ఉన్నది. అందువల్ల ఈ జన్మతో పుట్టంగానే కొందరు చెబుతారు నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే భక్తి అండి. ఎట్లా వచ్చింది చిన్నప్పటి నుంచి? ఎవరు చెప్పారు? గత జన్మ అనుభవం అన్నమాట. అలా జన్మజన్మల అనుబంధం కేవలం భార్యాభర్తలకు సంబంధించిన అనుబంధమే కాదు, దైవానికి భక్తునికి సంబంధించిన అనుబంధం కూడా.
మనం 7 కొండలు ఎక్కదలుచుకుని బయలుదేరిన వాళ్ళము 2 కొండలు ఎక్కాక పడిపోతే మనం ఆ 2వ కొండ నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. సద్గురుడైన వాడు అక్కడి నుంచి మనల్ని నడిపిస్తాడు. అందుకే గురుడు ముఖ్యం కావాలి అనుకోవటం. సద్గురుడైనటువంటి వాడు మనం గత జన్మలో ఎక్కడ పులి స్టాప్ పెట్టామో అక్కడి నుంచి చేయి పట్టుకుని నడిపిస్తాడు గురుడు. అది గురువు యొక్క మహాత్మ్యం. అందువల్ల ఈ వ్రతాలు నోములు కూడా ఏది వదులుకున్నామో ఉద్యాపన పూర్తి కాలేదో ఆ వ్రతం తప్పకుండా అనంతర జన్మలో మనము దాన్ని స్వీకరించే పరిస్థితి వస్తుంది. అలా అనంతర జన్మలో దాన్ని కొనసాగించుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అది ఇబ్బంది కాదు, కానీ కావాలని త్యజిస్తారు కొందరు. నోములు మొదలు పెడతారు, కావాలని వదిలేస్తారు. వ్రతం మొదలు పెడతారు, కావాలని వదిలేస్తారు. అటువంటివి మాత్రము వచ్చే జన్మలో అనర్థంగా పరిణమిస్తాయి. మనం కథల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని చెప్పి అడిగితే భగవంతుడు చెబుతాడు, నువ్వు ఇలా ఉద్యాపన చేయకుండగా వ్రతాన్ని మధ్యలో మానేశావు, అందువల్ల వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆ వ్రతం ఉద్యాపన చేసుకో, నీకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పి మహర్షులు భగవంతుడు చెప్పటము చేయించటము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్రతం ఎప్పటిది? గత జన్మలోది. అలా వచ్చే జన్మలో కొనసాగే అవకాశము కూడా ఉంటుంది. మనం మంచిగా పద్ధతిగా చేసుకుంటూ వెడితే అసలు నిష్ఠతో సంకల్పించినప్పుడు ఆ స్వామి తప్పకుండా మన చేత పూర్తి చేయిస్తాడు. ఆ విశ్వాసంతోనే ఆరంభించాలి, అప్పుడు తప్పకుండా పూర్తవుతుంది. అయితే మరి కొంతమంది ఒక వ్రతాన్ని ప్రారంభించి వారు జీవితకాలం మొత్తం ఆ వ్రతాన్ని చేయాలని అనుకున్నారు అనుకోండి, ఉద్యాపన చేయకుండా అలా చేసుకోవచ్చు? చేయొచ్చు, ఉద్యాపన ఎప్పుడప్పుడు చేసేసి వ్రతం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా షీలా రాస్తున్నారు, గోత్రం తెలియని వారు ఏ గోత్రం చెప్పుకోవాలి వివరించండి అంటూ రాస్తున్నారు. గోత్రం తెలియనటువంటి వాళ్ళు కాశీ గోత్రం అని చెబుతూ ఉంటారు, కొందరు కాశీ గోత్రం చెబుతూ ఉంటారు. ఈ మొత్తానికి కూడా కశ్యప ప్రజాపతి ఆరంభుడు కాబట్టి కాశ్యప గోత్రం అని చెప్పుకునేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. అందువల్ల ఆ కాశీ గోత్రమో కాశ్యప గోత్రమో ఏదో చెప్పుకుని గోత్రం తెలియనటువంటి వాళ్ళు కార్యక్రమాలు నెరవేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. సహజంగా తనకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు పరంపరగా తీసుకువెళ్ళాలి. మనం అనవసరమైనవన్నీ చెబుతాం, మనకి రావాల్సినటువంటి బాకీలన్నీ చెబుతాం. మనం పోయేటప్పుడు మనం ఇవ్వాల్సిన బాకీలు చెప్పాం. అట్లాగే ఏవో అనవసరమైనవి చెప్తాం, అవసరమైనవి చెప్పాం. కాబట్టి ముఖ్యంగా మన పిల్లలకి మన గోత్రాలు, ఋషులు, అందుకనే ఉపనయన సందర్భంలో చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య సోంభవతు ఆంగిరస అంబరీష యవనాస్వ త్రయారుషయ ప్రవరాన్విత అని చెప్పి అట్లా ఆ ప్రవర గోత్రములు ఇవి చెప్పుకుని అలవాటు చేస్తారు. అప్పటికి మరుపు రావు కదా. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా పూజ చేసుకోవటం కోసమని వాళ్ళ గోత్రనామాలు తల్లిదండ్రులు చెప్పేటప్పుడు వినైనా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే తల్లిదండ్రులైనా వాళ్ళకి చెప్పాలి, నాయనా నువ్వు మంది ఈ గోత్రము కాబట్టి నువ్వు ఏదైనా పూజ చేయించుకోదలుచుకుంటే ఈ గోత్రంతో నీ పేరు చెప్పి చేయించుకో అని చెప్పాలి. మిగతా ఇన్ని చదువులు వస్తున్నాయి, కానీ ముఖ్యమైనటువంటి ఇలాంటివి మాత్రం రావటం లేదు. ఇవన్నీ మనం చెప్పకపోవటం వల్ల ఇదేం పెద్ద కష్టం కాదు. వాళ్ళు చదివినటువంటి మహావిద్యల్లో ఇది ఎంతది? ఈ కనీసమైన విషయాలు కూడా పెద్దవాళ్ళ లోపమే. ఇది పరంపర మనదాకా వచ్చింది, మన తర్వాత పరంపరని తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనది ఉంది కదా. కాబట్టి మనం తర్వాత తరాలకి తెలియజేయవలసిన బాధ్యత మనదే. అది తప్పకుండా పెద్దవాళ్ళు గుర్తించి తర్వాత తరాలకి ఈ విషయాలు తెలియజేస్తూ ఉండాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రియా రాస్తున్నారు, దీపం కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అఖండహీన యా పూజ సా పూజ నిష్ఫలా భవేత్ అని శాస్త్రం చెప్తుంది. పూజ ఎప్పుడూ కూడా అఖండంగా దీపారాధన ఉండి చెయ్యాలి. అలా కాక దీపారాధన పోయి మనం పూజ చేసేటట్లయితే అది నిష్ఫలం అవుతుంది. అంటే భగవంతునికి ఏది సమర్పించినా అగ్నిముఖావై దేవాహ అగ్నిముఖంగానే సమర్పించాలి. అక్కడ యజ్ఞము, వైదిక కర్మలో యజ్ఞం హోమగుండం ఎట్లాంటిదో లౌకిక కర్మలో దీపారాధన అటువంటిది. కాబట్టి అగ్నిముఖంగానే మనం సమర్పించాలి. కాబట్టి భగవంతునికి పూజాధికం కూడా అగ్నిముఖంగా అంటే దీపారాధన చేసి చేయాలి. ఒకవేళ దీపం కొండెక్కితే మళ్ళీ ఒక మాటు మూలమంత్రాన్ని ఒక 10 సార్లు ఉచ్చరించి, లేకపోతే హరే రామ
నా రామనామమన్నా ఉచ్చరించి ఆ దీపారాధన చేసి కొనసాగించవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ దీపారాధన మాత్రం మళ్ళీ అయినా వెలిగించి తీరాలి. అది మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నాగరాజు రాస్తున్నారు, భోజనం చేసేటప్పుడు తొలి ముద్దను ఎవరికి అర్పించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భోజనం చేసేటప్పుడు బలిగా ఒక ముద్దని పెడుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే పితృదేవతల్ని తలుచుకుని కాకికి ముద్ద పెట్టొస్తూ ఉంటారు. అలా కాకికి ముద్ద పెట్టేటటువంటి పని ఎప్పుడు చేయాలి అంటే తల్లిదండ్రులు చనిపోయినటువంటి 10 రోజుల లోపల చేయాలి. కానీ విడి రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అట్లా ఒకళ్ళు తిన్న సగం మిగిలినటువంటి అన్నాన్ని అలా వినియోగం చేయకూడదు. ఎప్పుడు కూడా ఉచ్ఛిష్టం పనికిరాదు. ఆ శాస్త్రబద్ధంగా భోజనం చేసేటటువంటి వాళ్ళు చిత్రగుప్త బలి అని ఉంటుంది. ఆ చిత్రగుప్త బలిగా మొదటి ముద్ద చిత్రగుప్త బలికి వినియోగించి తర్వాత భోజనం చేసేటటువంటి పద్ధతి ఉన్నది. అలా బలి సమర్పణ చేసి భోజనం చేయటం అనేటటువంటి సంప్రదాయం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.